బాహుబలి 2 లెవెల్‌లో 'పుష్ప పార్ట్ 1'కి క్లిఫ్ హ్యాంగర్ అనేది ఎక్కడ స్ట్రాంగ్‌గా అనిపించలేదు. 'పుష్ప పార్ట్ 2' యొక్క క్లిఫ్ హ్యాంగర్ పార్ట్ 3 కోసం ఇచ్చే క్లిఫ్ హ్యాంగర్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. బట్ బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారు? వెనకుండి మనం చూసినటువంటి ఆ చెయ్యి ఎవరిది? చాలా మంది విజయ్ దేవరకొండ ఉన్నారు. కొంతమంది ఫహద్ ఫాజిల్ అంటారు. అంటే సో ఇవన్నీ బేస్ చేసుకుని జస్ట్ ఒక థియరాటికల్ గా మనం ఎవరయ్యే అవకాశం ఉంటుంది, థర్డ్ పార్టీ యొక్క స్టోరీ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఇదే ఉంటుంది ఖచ్చితంగా చూసుకోండి అని ఎవరు ఇక్కడ ఛాలెంజ్లు వేసినట్లు జస్ట్ ఒక డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేద్దాం. అయితే మనం ఈ వీడియో గురించి చాలా డిస్కషన్స్ చేసి చాలా మందితో మాట్లాడే వీడియో చేస్తున్నా కాబట్టి ఒక 100 లైక్లు అడుగుతున్నాను ఈ వీడియోకి, అంతకు మించేం కాదు. సో ఒక 100 లైక్లు ఇవ్వండి. లాస్ట్ లో పుష్ప యొక్క అంటే స్పాయిలర్స్ ఉంటాయి వీడియోలో. సో పుష్ప యొక్క క్లైమాక్స్ లో, పుష్ప 2 యొక్క క్లైమాక్స్ లో ఆఖరికి బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. 2 చోట్ల మనకు బాంబ్స్ కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ జగత్ బాబు ఇంట్లో జరుగుతుందో అక్కడ ఒకటి కనిపిస్తుంది, మ్యారేజ్ లో కనిపిస్తుంది. 90% మ్యారేజ్ లో పేలినట్టుగా మనం కౌంట్ వేసుకుని కనుక లెక్కేసుకుంటే చెయ్యి ఎవరిదైతే మనకు క్లైమాక్స్ లో కనిపిస్తున్నటువంటి హ్యాండ్, ఆ హ్యాండ్ కాలిపోయినటువంటి హ్యాండ్ ఉంటుంది. ఆబ్వియస్లీ కాలిపోయినటువంటి హ్యాండ్ ఎవరిదయ్యే అవకాశం ఉంటుంది సినిమాలో? ఫహద్ ఫాజిల్ ఉంటుంది. సో ఫహద్ ఫాజిల్ యొక్క రివెంజ్ థర్డ్ పార్ట్ లో చాలా స్ట్రాంగ్ గా జరగబోతుందా? మనం ఫస్ట్ లో పుష్ప 2 రిలీజ్ అవడానికి ఫస్ట్ వచ్చినటువంటి టీజర్ వేర్ ఈస్ పుష్ప అనేది దీనికి అవకాశం అవబోతుంది అనేది క్వశ్చన్. బాంబ్ బ్లాస్ట్ నుంచి వైల్డ్ ఫైర్ అనేటువంటి పుష్ప చాలా తెలివిగానో లేకపోతే చాలా కష్టం ఏదో తన భార్య తీసుకుని, రష్మికాంత్ తీసుకుని తప్పించుకున్నటువంటి, శ్రీవల్లిని తీసుకుని తప్పించినటువంటి సిచ్యువేషన్, ఆల్రెడీ ప్రెగ్నెంట్ విమెన్ తో అతను తప్పించుకుని అతను అడవుల్లోకి వెళ్ళిపోయి, లేదా ఆ బిడ్డతో సహా శ్రీవల్లి చనిపోవడం, ఆ బిడ్డతో సహా ఇతను అడవుల్లోకి పారిపోవడం. సో పుష్ప మీద సీరియస్ యాక్షన్ తీసుకునే దిశగా ప్రభుత్వం కానీ ఈ సిండికేట్ నాశనం చేసే దిశగా ఆల్రెడీ జగపతి బాబు సెంట్రల్ మినిస్టర్ కాబట్టి అతను చర్యలు తీసుకోవడం కావచ్చు, తన తమ్ముని చంపేసినటువంటి ఇదిలో ఉన్న జగపతి బాబు ఆల్రెడీ ఈ బ్లాస్ట్ ని చేయించి ఉండొచ్చు. ఇట్లా రకరకాల డిస్కషన్స్ ఉన్నప్పుడు ఈ అడవుల్లోకి వెళ్ళిపోయినటువంటి పుష్ప వేరియస్ పుష్ప అని మనకు ట్రైలర్ వచ్చింది, టీజర్ వచ్చింది. దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే గనక పుష్ప ఏమైపోయాడు అనేటువంటి థింగ్స్ లో పుష్ప తన బిడ్డతో సహా తన అడవిలో జాగ్రత్తగా ఉంటూ ఓ పక్క సిండికేట్ మొత్తం మంగళం సీనుకి, జాలరెడ్డికి, రావు రమేష్ కి, వీళ్ళందరి చేతిలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ లో థర్డ్ పార్ట్ ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే ఫహద్ ఫాజిల్ వర్సెస్ పుష్ప నడవబోతుంది అనేది మనకు కనిపిస్తుంది. ఈ టైంలో పుష్పకి కొడుకు పుట్టడం, ఆ ఇష్యూను కూడా వీళ్ళు ఇట్లా లాక్కు రావడం, పుష్ప యొక్క రివెంజ్ లో భాగంగా ఫహద్ ఫాజిల్ పార్ట్ 3 ఫస్ట్ పార్ట్ లోనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ టైంలో చనిపోతూ, అదే టైంలో శ్రీవల్లి కూడా చనిపోయి బెడ్ను చేతికి ఇచ్చినట్టుగా మనం ఒకసారి కన్సిడర్ చేసుకుంటే, లేదా మూవీ స్టార్టింగ్ లోనే ఇది జరిగినట్టు మనం కన్సిడర్ చేసుకుంటే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి థర్డ్ పార్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడ మొదటి నుంచి కూడా డిస్కషన్ గా అందరూ అనుకుంటున్నట్టుగా విజయ్ దేవరకొండ యొక్క ఎంట్రీ అక్కడ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఫహద్ ఫాజిల్ యొక్క తమ్ముడుగా అక్కడ ఎంట్రీ ఇచ్చే అవకాశం. ఇక పార్ట్ 4 ఉండకూడదు అనుకుంటే పార్ట్ 3 లోనే విజయ్ దేవరకొండ వర్సెస్ పుష్ప పడ్డం. అక్కడ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ తెలియదు కాబట్టి వీడి అంటున్నాం. సో విజయ్ దేవరకొండ యొక్క క్యారెక్టర్ అక్కడతో ఎండ్ చేసేస్తాం. పుష్ప యొక్క ఫ్రాంచైజ్ కంప్లీట్ అయిపోద్ది. ఈ గ్యాప్ లో సెకండ్ హాఫ్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ కావచ్చు, మొత్తం మంగళం సీన్ కావచ్చు, దాక్షాయణి కావచ్చు, జాల్ రెడ్డి కావచ్చు, బ్రదర్ ఫ్యామిలీ, ఇట్లా మొత్తం ఇక జగపతి బాబు, రావు రమేష్, వీళ్ళందరినీ కూడా పుష్ప ఎండ్ చేసేటువంటిది ఫస్ట్ హాఫ్ వరకు మనం ఫహద్ ఫాజిల్ యొక్క డెత్ తో లేదా రివెంజ్ తో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటే, సెకండ్ హాఫ్ మొత్తం థర్డ్ పార్ట్ లో సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎక్కువ డిస్కషన్స్ అన్ని కూడా ఎక్కువ రివెంజ్ అండ్ డ్రామా అంతా కూడా పుష్పకి అండ్ విజయ్ దేవరకొండకి మధ్య ఉండేటువంటి థింగ్ అయితే మనకి అనిపిస్తుంది. ఈ ఐడియా ఎట్లా ఉందో చెప్పండి. అట్లాగే మీకు ఏదన్నా ఇంకా ఒక థియరటికల్ థింగ్స్ అంటే డిస్కస్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక ఐడియా వస్తుంది. సో సుకుమార్ యొక్క మాస్టర్ బ్రెయిన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సెకండ్ పార్ట్ లో పెద్ద మాస్టర్ బ్రెయిన్ వాడలేదు, ఫస్ట్ పార్ట్ లో వాడాడు, అంతకుముందు చాలా సినిమాల్లో వాడాడు. అట్లీస్ట్ థర్డ్ పార్ట్ లో అయినా ఆయన ఒక మాస్టర్ బ్రెయిన్ యూజ్ చేసి ఏ రకంగా తీసుకోవడం మీకు అనిపిస్తుంది ఏంటనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇందాకే అడిగే చాలా సర్చ్ చేసి మనం వీడియోలు చేస్తున్నాం, ఇదనే కాదు మిగతా వీడియోలో కూడా. కాబట్టి ఒక 100 లైక్లు ఏమని అడుగుతున్నాం ఈ వీడియోకి. థ్యాంక్ యూ.